హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. మీరు చూసేది బంగాళదుంప ఏపుడు కాదండోయ్, అచ్చమైన అరటికాయ ఏపిడి. ఈ అరటికాయ ఏపిని కొబ్బరికాయ వేసుకుని ఎలా చేసుకోవాలో చూద్దామా? చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు ఒకసారి ట్రై చేసి బాగుంటే కనుక నాకు కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను దానికి కావాల్సిన ఏమేమి తీసుకుంటున్నాను, ఏమేమి ఎలా వండుతున్నాను ఏంటి అనేది అన్నీ మీకు చెప్తాను. నేనైతే ఒక అర కేజీ అరటికాయలు తీసుకున్నానండి. వాటిని నీట్గా ముక్కలు కోసేసి చెక్కేసి ముక్కలు కోసేసి నీటిలో వేసుకున్నానండి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. అరటికాయని పొడవుగానా, పొట్టిగానా, చిన్నగానా, పెద్దగానా, ఎలాగైనా అది మీ ఇష్టం. నేనైతే చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నానండి. సో ఇలా కట్ చేసుకొని ఉప్పు కలిపిన నీటిలో వేసుకోండి, లేదంటే నల్లగా వచ్చేస్తాయి కదా, అందుకని. అయితే ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకొని దాన్ని పొడవుగా కట్ చేసుకోండి. ఎందుకంటే చిన్నగా కట్ చేస్తే కనుక ఈ ఏబుల్లో కనిపించదు, అందుకని పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగనే పొడవుగా కట్ చేశాను. అలాగే పచ్చిమిర్చి 2 పచ్చిమిరకాయలను కూడా పొడవుగా చిన్నగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మెయిన్గా కావాల్సింది పచ్చి కొబ్బరిని. పచ్చి కొబ్బరిని ఒక 2 గుప్పులు కొబ్బరి ముక్కలు తీసుకోండి. ఆ 2 గుప్పులు కొబ్బరి ముక్కల్ని మామూలుగా పొడిగా చేసుకోండి, నీళ్ళు లేకుండా. చూసారా ఎలా ఉందో పొడిగాని? అలా పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసి ఆ పెనంలో 3 టేబుల్ స్పూన్లు నూనె వేయండి. నేనైతే ఇందులో ఆవాల నూనె వాడుతున్నానండి. మీకు నచ్చిన నూనె, మీ దగ్గర ఉన్న నూనె ఏ నూనె అన్నా వాడండి, అది మీ ఇష్టం. ఇప్పుడు మరిగిన నూనెలోని 2 స్పూన్లు శనగపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం వాము, కొంచెం జీలకర్ర వేసుకొని 2 ఎండుమిరగాయలను కూడా తుంచేసి వేసేయండి. అలాగా వేసేస్తే ఇప్పుడు అవి వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేయాలండి. ఇప్పుడే మీరు కరివేపాకు కూడా వేసేసుకోండి. నేను ఇందులో వేయడం మర్చిపోయాను, అందుకు మళ్ళీ తర్వాత వేసాను. సో ఉల్లిపాయలు కూడా వేసేసుకొని బాగా మగ్గించుకోవాలండి. మూత పెట్టి మగ్గించుకోండి, మాడిపోకుంటాను. నెయ్యి శనగపప్పు కొంచెం మాడిపోయింది ఏమనుకోకండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకోండి, నీళ్ళు వాట్ చేసి. ఇప్పుడు వాటిని బాగా కలుపుకొని మూత పెట్టుకుని కాసేపు మగ్గించుకోండి. ఎందుకంటే నీళ్ళు వేయం కదండి, ఆ నూనెతోనే మగ్గాలి. కొంచెంసేపు ఆగి ఒకసారి చూసుకోండి ఎలా మగ్గింది ఏంటి అని. ముక్క ఉడికిందో లేదో తెలుస్తుంది కదా. అప్పుడు ఆ టైంలో మనం మిక్సీ ఆడుకున్నాం కదా, ఆ కొబ్బరి ముక్కల పొడి, ఆ పొడి వేసేసుకోండి. మరీ చివరిలో వేస్తే పచ్చి వాసన వస్తుంది. అందుకనే అరటికాయ 90% ఉడికిన తర్వాత ఇంకొంచెం ఉడకాలి అన్నప్పుడు కొబ్బరికాయ ముక్క పొడి వేసేస్తే సరిపోద్దండి. ఆ వేగిన దానికి పచ్చి వాసన పోద్ది. 2 నిమిషాలు మగ్గించుకుని కావాల్సిన మసాలాలు వేసుకోవాలి. ఇప్పుడు నేను ఏమేమి వేసుకున్నాను: పసుపు, ఉప్పు, కొంచెం కారం పొడి. అవి వేసేసుకుని నెమ్మదిగా కలిపేసుకోండి. కలిపేసుకున్నాక కొంచెం నీళ్ళు వేయండి. చాలా తక్కువ వేయండి, మరీ ఎక్కువ అయితే కూర అయిపోద్ది. అందుకని అంటే నీ ముక్క ఉడకాలి కదా, అందుకు. అది వేసేసుకుని 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోండి. ఐదు నిమిషాల తర్వాత చూడండి, ముక్క ఉడికిపోయి నీళ్ళు దగ్గరికి వాడిపోయి ఏ పిల్లగా ఎంత దగ్గరికి వచ్చేసిందో. ఈ స్టేజ్లో మీరు తీసేసుకోవాలండి స్టవ్ మీద నుంచి, లేదంటే మాడిపోద్దండి. సో అరటికాయ ముక్కలు ఉడికిపోయినాయి, పచ్చివాసన పోయింది, అంతా అయిపోయింది కాబట్టి దాని మీద కొంచెం కొత్తిమీర, కరివేపాకు జల్లేసుకుని మనం చారులో నంచుకుని తింటే అండి చాలా బాగుంటుందండి.